హలో, ప్రైజ్ లాడండి. నేను మీ జ్ఞాన సుందరి. మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఎందుకంటే దేవుని సువార్త కదండి, అందరికి షేర్ కూడా చేయమని వేడుకొంచున్నానండి నేను. మరి ఒక పాట పాడుకుందామండి. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 686 పాట. రేయి పవలో నీ పద సేవా, యేసు సేవా చేయుట మేలో, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, పరమపురిలో వరదా నిరతం, దూతగణములు స్తుతులను సలిపి, శోద్ధుడా పరిశోద్ధుడనుచో, పూజనుందే దేవుడ నీవే, రేయి పగలు నీ పద సేవా, యేసు సేవా చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా, రేయి పగలు నీ పద సేవా, యేసు సేవా చేయుట మేలు. అవునండి, రేయి పగలు నీ సేవ చేయాలి ప్రభా. మరి సాటి లేని దేవుడు నాయన, మా కోటవి మా కొండవి నాయన. మరి సృష్టిని పూజిస్తున్నారు ప్రభా. సృష్టిలో నువ్వు ఏదైతే మరి సృష్టించావో మరి నిన్ను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నావు ప్రభా. మరి కాబట్టి నాయన మరి మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. పెంట కుప్పల మీద నుండి లేపే మరి దీనులను లేపేవాడివి నాయన. అయ్యా, మనల్ని ఘనులను గద్దెదించేవాడివి ప్రభా. మరి పేదవారిని, దీనులని, అభాగ్యులని నీ దగ్గరకు చేర్చుకొని వారిని హక్కును చేర్చి, విధవరాలని మరి హక్కును చేర్చి, భర్త లేని వారిని, ఒంటరి వాళ్ళని హక్కును చేర్చి నువ్వు సేద తీర్చేవాడివి నాయన. నువ్వు శాంతినిచ్చేదానివి, నువ్వు సమాధానం ఇచ్చే ప్రభువు నాయన. పరమ ప్రభుడవు నాయన. నువ్వు మృతులను సైతం లేపిన వాడివి ప్రభా. మృతుని గెలిచినావు నాయన. అయ్యా, మరి పరము చేర్చి మమ్మల్ని కూడా రక్షించి మరి ఉన్నావు ప్రభా. మా వలన నువ్వెన్నో బాధలు పడ్డావని మరి మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి.